కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. దీనివల్ల యూజర్స్ ఏం చేస్తారంటే దీన్ని ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎందుకు ఉపయోగిస్తారు అనేది చాలా వరకు మీకు డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఒక్క కంపెనీలో అందరూ ఎంప్లాయీస్ అందరూ శాలరీస్కి పనిచేయరు. సో కొందరు శాలరీస్కి పనిచేస్తారు, మరి కొందరు కమిషన్కి పనిచేస్తారు, కొందరు వేజెస్కి పనిచేస్తారు. అందరూ కూడా కమిషన్స్కి పనిచేస్తారు, కొందరు ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే కొందరు శాలరీ పనిచేస్తామని చెప్తారు, మేము పని చేయలేము, మేము కమిషన్కి పనిచేస్తాము అంటారు. కొందరు మాకు టైం ఉన్నప్పుడు వచ్చి పనిచేస్తామని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఎంఎన్సీ కంపెనీస్కి చూస్తే హెచ్ఆర్స్ ఉంటారు. హెచ్ఆర్ ఉంటుందా కంపెనీస్ ఆ సీజన్లో వెళ్ళి ఆ కంపెనీ సార్ సిగ్నల్స్ లేవు, అవి మీ దగ్గర నా దగ్గర. నాదేం ప్రాబ్లం లేదండి, నాది బాగుంది. అవునా, నాది ఫుల్ గానే ఉన్నాయి సిగ్నల్స్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఓకేనా? యా, సో ఇప్పుడు హెచ్ఆర్స్ ఉంటారండి కంపెనీస్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ టీఎస్ఎస్లో ఉన్నారు. సో ఆ హెచ్ఆర్ ఆ కంపెనీలో పనిచేయరు. ఏ కంపెనీకి అవసరం అవుతారో ఆ కంపెనీకి వెళ్ళి ఆ కోర్సుకు సంబంధించి రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ వేరే చోటికి వెళ్తారు హెచ్ఆర్స్. సో అలాగా మన దగ్గర ఎవరెవరు శాలరీస్ పనిచేస్తున్నారు, సో వాళ్ళు ఏ కేటగిరీ, క్లర్క్సా, మేనేజర్సా, ఏజెంట్సా, తర్వాత సేల్స్ మ్యాన్సా, వర్కర్సా. సో ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు వర్కర్స్ పనిచేస్తున్నారు అనేది మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఈ ప్రాబ్లం ఓకే. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయండి, రెండింటికి ఉంటాయి గమనించండి. అంటే ఇన్కమ్స్ కంటే ఏ రకంగా అండి? ఇప్పుడు ఇదన్నీ మన శాలరీస్ అనేవి మొత్తం ఎక్స్పెన్సెస్ కదా. ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫీజు రిసిప్ట్స్ అనే ఒకటే ఉంటుంది అన్నిటికీ. దీనికి లాగా శాలరీస్, డిస్కౌంట్ రిసీవ్డ్ అలా ఉండవు. ఫీజు రిసిప్ట్స్ అనే ఒక జిఎల్ ఉంటే దానికి అన్ని అసైన్ చేస్తారు. క్రియేట్ కంపెనీ మోస్ట్లీ ఎక్కువ ఎక్స్పెన్సెస్కి వాటికే వాడతారు. ఓకేనా, శాలరీస్కు, కమిషన్స్కు వాటికే వాడతారు, ఇన్కమ్స్కి తక్కువ. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్. సేవ్, మెయింటైన్ సార్ ఇది 1.1 3 లేటెస్ట్ వర్షన్. ఓకే, సో ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఆప్షన్ అన్ని నో. ఫస్ట్ క్రియేట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ షో మోర్ అని ఇస్తే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే. కాస్ట్ కేటగిరీస్ ఏమున్నాయా? ఇక్కడ క్లర్క్ అనే కేటగిరీ, మేనేజర్ అనే కేటగిరీ, ఏజెంట్స్ అనే కేటగిరీ, సేల్స్ మ్యాన్ కేటగిరీ, వర్కర్స్ అనే కేటగిరీ. మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, తర్వాత కాస్ట్ సెంటర్. ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేద్దాం. క్లర్క్స్ కింద ఎవరెవరు పనిచేస్తున్నాం వారందరినీ ఇక్కడ ఇవ్వాలి. రోబర్ట్, శామ్యుయల్, ఎమాన్యుయల్, రాహుల్, రానా. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, క్లర్క్స్ తీసేయండి. క్లర్క్స్ తీసేసి మేనేజర్స్ కింద ఎవరు పనిచేస్తారు?
లోకేష్, భాస్కర్, ఏజెంట్స్ రమేష్, భార్గవ్, నీల్, బ్యాక్, సేల్స్ మ్యాన్ ధీరజ్, మహేష్. ఇలా మనము కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ కేటగిరీస్ని క్రియేట్ చేయాలి. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమో ఉన్నాయి, క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ అకౌంట్, సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, indirect expenses, wages, direct expenses. ఇలా చేసుకోవాలి. వేజెస్, కమిషన్, సాలరీస్ అనేసి. ఓకే, బ్యాక్ ఓజెస్లోకి వెళ్ళి ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ 10 lakhs, నెక్స్ట్ పేమెంట్ సాలరీస్, టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. 20, 30, 43,000. ఇక్కడ క్లర్క్స్ 5,000, come here 8,000, one year 10,000, Rahul 1,500, Anna 7,500. క్యాష్ తీసుకోవాలి. అంటే శాలరీస్కి వచ్చేసి క్లర్క్స్ ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, 5 members. ఎవరికి ఎంత జీతం అనేది ఈ విధంగా మనము కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ యూజ్ చేయడం వల్ల క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఓకే, సేవ్. ఓకే సార్. నెక్స్ట్ మళ్ళీ శాలరీ, టోటల్ అమౌంట్ ఎంత, 57,000. మేనేజర్స్ 7,000. శాలరీస్కి 4 members వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ 20, 36.
మళ్ళీ కమిషన్. ఇది వచ్చేసి 18,000 7 11 18,500. ధీరజ్ 2,500. అచ్ నెక్స్ట్ వేజెస్ 1350. Profit loss, all day fund expanded. So net loss 1,25,850. 1,25,850. సో ఇప్పుడు క్లియర్గా డిస్ప్లే రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ ఇలా ఓపెన్ చేసామంటే ఏజెంట్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, క్లర్క్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, మేనేజర్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరు పనిచేస్తున్నారు, వర్కర్స్ కింద ఎవరు పనిచేస్తున్నారు తెలుస్తుంది. ఇలా మనము కాస్ట్ సెంటర్స్ ని, కాస్ట్ కేటగిరీస్ ని ఉపయోగిస్తాం. ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు ఎలా అనేది మనం తెలుసుకోవచ్చు కదా. ఇలా ఎక్స్పెన్సెస్ సంబంధించింది సేమ్ ఇదే ప్రాబ్లము. ఫీజు రిసీప్ట్స్ దానికి లాగా శాలరీస్, కమిషన్, వేజెస్ అని ఉండదు. అన్నిటికీ ఒకటే ఫీజు రిసీప్ట్స్ అనేది. అన్నిటికీ ఫీజు రిసీప్ట్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. కేటగిరీలో వెళ్దాం. కేటగిరీలో ఏమేమి ఉన్నాయి? డిఐహెచ్, తర్వాత డిఐహెచ్, తర్వాత డిఐఎస్ఏ. తర్వాత కాస్ట్ సెంటర్స్ లోకి వెళ్దాం. వెళ్ళి డిఐ ఇద్దాం. జావేద్, యాస్, తర్వాత మ్యాన్సూర్. ఇట్లా ఉంచుకుంటాం. తర్వాత మళ్ళీ డిఐహెచ్ఏ చేయండి అని సందీప్, నవీన్, మిగతాది కూడా ఇచ్చుకోండి. జస్ట్ ఒక లెటర్ ఏమొస్తుంది, ఫీజు రిసిప్ట్స్ అని వస్తుంది. ఒకటే అన్నిటికీ. దానిలాగా శాలరీస్, కమిషన్, వేజెస్ అన్నీ కాదు. రిసిప్ట్ లోకి వెళ్ళి ఫీజు రిసిప్ట్స్ అని తీసుకోండి. ఈ 3 అమౌంట్ కలిపితే ఎంత? 5, 9,000. డిఐహెచ్ అవి తీసుకోవాలి. ఫీజు రిసిప్ట్స్ ఈ అమౌంట్ ఎంత? 11,000.
ఇట్లా రిమైనింగ్ కూడా ఇలాగే ఇవి కూడా ఏమంది ఫీజు రిసిప్ట్స్ కింద తీసుకుంటాం. ఇవన్నీ నార్మల్ శాలరీస్ పేడ్ అన్నీ. సో ఇవి ఇచ్చేటప్పుడు ఎలా మీకు ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ పేమెంట్లో ఎండి రెమ్యునరేషన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇలా దీనికి అడ్డం వస్తూ ఉంటుంది. ఇలా అడ్డం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ లో F12 ఉంటుంది. F12 లో చూడండి ఇది ఆప్షన్ వేసి పెట్టండి. మరికొన్ని చూడండి అప్లై కాస్ట్ సెంటర్స్ ఫర్ లెడ్జర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ ఆప్షన్ వేసి పెడితే ఒక ఆప్షన్ బయటికి ఒక ఆప్షన్ బయటికి వస్తుంది. ఇది నో పెట్టండి. లోపల వేసి పెడితే ఒక ఆప్షన్ బయటికి వస్తుంది. ఇక్కడ నో పెట్టండి. నో పెడితే ఆప్షన్ వచ్చిందా ఇప్పుడు? లేదంటే అడ్డం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సెస్ ఇన్కమ్సే కదా కాస్ట్ సెంటర్స్ ఇది. ఇది కూడా ఒక ఎక్స్పెన్స్ కాబట్టి అడుగుతుంది. ఇలా అండి ఈ విధంగా మనము కాస్ట్ సెంటర్స్ ని కాస్ట్ కేటగిరీస్ ని చేసుకోవాలి. ఓకే టెక్నికల్ పాయింట్ చెప్పలేదు కదా మీకు ఇప్పటి కూడా చెప్పలేదండి. అవును చెప్తాను లాస్ట్ అన్నారు. థర్డ్ మెటీరియల్ అని కూడా అన్నారు కదండి. అది ఇంకా అన్ని అవసరం లేదండి. ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. అందుకోసం థర్డ్ మెటీరియల్ మీకు చెప్తున్నాను ఇంపార్టెంట్. రిమైనింగ్ అవసరం లేదు. ఓకే ఇవి మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తాను. ఓకే అన్ని ఇంకా రిమైనింగ్ అంటే నార్మల్ ఇంకా ఈ రెండు మెటీరియల్ మిక్స్ అయ్యి దాంట్లో కొత్తగా ఏమి ఉండదు.